వస్తాయి. నిజానికి భారతదేశం శాంతి భద్రతలతో విలసిల్లుతూ ఒక్కొక్క పేజీలో ఏమి ఇచ్చాం, ఎందుకు ఆ బొమ్మ అట్లా చేశాం, మీరు భూమితో ఎట్లా అనుసంధానం కావాలి అన్న విషయాన్ని నిరూపణం చేస్తూ దాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఇవాళ గోమాత యొక్క వైభవాన్ని ప్రయత్నిస్తాను. మీ ఎలా ఉంటాయో అట్లాగే మీకు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఎల్ఈడి స్క్రీన్స్ మీద వాళ్ళని ఉద్ధరించడం కోసం మాత్రమే రాక్షస సంహారం చేశారు. ఈ వెంకటేశ్వరావతారంలో తప్పు చేసిన వాడిని శిక్షించడం, పుట్టుకు ఉత్తరించడం కాదు, వాడి బుద్ధిలో మార్పు రావాలని కోరుకున్నాడు. వాడి పాపములను తల వెంట్రుకల రూపంలో తీసుకుని స్వరూపం గురించి చెప్తూ, కలిబాధ మాంప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను అంటారు. పురుషుడు బాధ పెడుతున్నాడు, పాప చింతన వైపుకి బుద్ధి మరలుస్తుంది. రమమానాయ వెంకటేశాయ మంగళం. అటువంటి వెంకటాచలంలో ఆనంద నిలయంలో పద్మపీఠం మీద నిలబడి ఉన్నాడు. ఆ వెంకటేశ్వర అవతారం నిజానికి ప్రకటన కాకముందు అందరికీ అంటే మంచి విషయముల గురించినటువంటి ఆలోచన కూడా తపస్సే. అటువంటి తపస్సు ఆయనకి ఉంటుంది. గృహస్థి కాదు, కేవలము వానప్రస్థు కాదు, కేవలము సన్యాసి కాదు, 4 ఆశ్రమాల వాళ్ళు కూడా గోవుని పూజ చేస్తారు. గోవుకొక్క దానికి పూజ చేస్తే సమస్త దేవతలకు పూజ చేసినట్టే. గోవు యొక్క గొప్పతనాన్ని వేదం ఎంత గొప్పగా మాట్లాడింది అంటే, గౌరవార అగ్నిహోత్రం అంది. ప్రతిరోజు కూడా అగ్ని కార్యం చెయ్యాలి. నిజానికి వైద్యనాథ దీక్షితీయం ప్రకారం అయితే వీరు వారు అని నియమం లేదు, అందరూ అగ్ని కార్యం చెయ్యాలి. అసలు నిజానికి సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తికి పుట్టుక నుంచి శరీరం పడిపోయే వరకు అగ్నితో సంబంధం. అటువంటి అగ్ని ఆరాధన చెయ్యలేకపోతే దానికి ప్రత్యామ్నాయం అత్యంత తేలికైన మార్గం ఏంటి అంటే గో పూజ, గోవుకి గ్రాసం పెట్టడం. ఒక హోమం చెయ్యాలి అంటే ఎన్నో విధి విధానాలు ఉంటాయి, ఎన్నో నియమాలు ఉంటాయి. అన్ని నియమాలు పాటించి మంత్రభాగంలో స్వాహాకారం వచ్చేది. ఇప్పుడు ఈ ఆవు పుట్టలో వెంకటేశ్వరుని తెలిసి ఆయన పోషణ కొరకు అని చెప్పి ఆవు పాలు విడిచిపెట్టింది. తపస్సులో ఉన్నవారు కూడా ఆవు పాలు తాగుతారు. సన్యాసాస్త్రంలో ఉండి గొప్ప తపస్సు చేసిన వారు కూడా కేవలం ఆవు పాలు ఒక్కటే తీసుకుంటారు. శివాస్థానం అనేది కాంచీపుర క్రమయ్యేంద్ర పీఠాధిపతులు నడిచి జోగి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అందులో ఒక గదిలో కూర్చొని తపస్సు చేస్తుండేవారు. అసలు బయటికి వచ్చేవారు. ఆవు పాలు పెట్టేవారు. అవి లేకపోతే తాగారని గుర్తు, అట్లాగే ఉంటే తాగలేదని పాత్ర మార్చి ఒక పాత్రతో పెట్టేవారు. ఆవు పాలు అంత పరమ పవిత్రమైనటువంటి పదార్థం. అందుకే వెంకటేశ్వరుడు కూడా మొట్టమొదట సేవించినది ఏది అంటే ఆవు పాలు తాగారు. ఆ బ్రహ్మగారు ఆవై శివుడు గోడై పాలు విడిచిపెడితే పుట్టలో ఉండి పాలు తాగుతున్నాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవు తల్లిదండ్రి పాలు ఇవ్వట్లేదని కోపరించి యజమానుగా అయిన చోళపత్ని, ఈ ఆవు ఎందుకు తల్లిదండ్రి పాలు ఇవ్వట్లేదు, ఇది ఎక్కడో పాలు ఇచ్చేసి ఇస్తోంది, నువ్వు చూడలేదని ఆవు యొక్క రక్షకుల్ని తీవ్రంగా